అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కీలక నేతలు పార్టీ అధికారంలో ఉండగా రెండు పవర్ సెంటర్లుగా వెలిగారు. ఇద్దరు నేతలు ఒకే ఫ్రేమ్ లో కనిపించింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ పార్టీలో కవిత ఎపిసోడ్ ఆ ఇద్దరిని పూర్తిగా మార్చేసిందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు లేని సీనే కనిపించడం లేదా? అయితే ఇద్దరిని ఒక చోట చూసిన క్యాడర్ ఫుల్ ఖుషి అవుతున్నారా? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ బైపోల్ను గులాబీ పార్టీ సీరియస్గా తీసుకుంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్లో గులాబీ పార్టీ విజయం సాధించడంతో ఈసారి బైపోల్లోనూ కారు పార్టీ దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ కేటాయించారు. ఆమెకు టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గులాబీ బాస్ బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ముస్లిం కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కూడా తమకే ప్లస్ అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు గులాబీ బాస్ కేసీఆర్. దాంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు కోసం కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ నేతలను యాక్టివ్ చేస్తున్నారు. అన్ని విషయాలను కేటీఆరే దగ్గరుండి చూస్తుండడంతో హరీష్ రావు ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ బరిలోకి హరీష్ రావును కూడా దింపినట్టు తెలుస్తోంది. తాజాగా పార్టీ వ్యవహారాలను వ్యూహాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కేసీఆర్ నుంచి హరీష్ రావుకు సంకేతాలు వచ్చాయని, జూబ్లీహిల్స్ బాధ్యతలు చూసుకోవాలని సందేశం వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో కేటీఆర్తో కలిసి హరీష్ రావు సమావేశం నిర్వహించారని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో వార్డుల వారీగా బస్తీల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారందరికీ ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలతో సమావేశమై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సలహాలిచ్చారు. ప్రచారం చివరి రోజు వరకు తాము అండగా ఉంటామని, రోడ్ షోలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ బీఆర్ఎస్ వైపు మళ్లించాల్సి ఉందని దిశానిర్దేశం చేశారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్కు హరీష్ రావుపై చాలా నమ్మకం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా ఉన్నప్పటికీ కేటీఆర్కు ఆ బాధ్యత ఇవ్వకుండా హరీష్ రావుకే ఇచ్చారు. అలాగే మునుగోడుతో పాటు పలు ఎన్నికల్లో హరీష్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేటీఆర్కే పూర్తి బాధ్యత అప్పగించిన షెడ్యూల్ వచ్చేసరికి హరీష్ రావును రంగంలోకి దింపారు. ఇదంతా హరీష్ సమర్థతపై కేసీఆర్కు ఉన్న నమ్మకమని పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.